Hi viewers, how are you? I am fine. I hope that you too are fine. Today I am going to explain an important topic, active voice and passive voice. It is asked from 6th class to 10th class and also junior intermediate student in degree first semester and also in all competitive examination DSA and TET. It is very important topic. That's why I am going to explain today. Hi viewers, if you are watching my channel first time, please subscribe my channel, then like, share and comment, and finally press the bell icon to get notification of my videos. Generally voices are two types. Number 1, active voice. Number 2, passive voice. Active voice means where the subject is active, it is said to be an active voice. In active voice, the sentence will start with the subject. So the first priority goes to subject here. Next example. For example, teacher completed the lesson. Then passive voice. Passive voice means where the object is active, it is said to be an active voice. So here the sentence will start with object. The first priority goes to object here. Example, the lesson was completed by the teacher. తెలుగులో కర్తరి వాక్యం కర్మని వాక్యం అని రెండు రకాలు. కర్తకు ప్రాధాన్య కలిగినటువంటి వాక్యాలను కర్తరి వాక్యాలని, కర్మ ప్రాధాన్య కలిగినటువంటి వాక్యాలను కర్మని వాక్యమని అంటారు. In active and passive, there are three models. Before we know about these three models, we must learn the types of sentences in English. In English, there are four types of sentence. They are statement sentence, interrogative sentence, imperative sentence, and last one, exclamatory sentence. In exclamatory sentence, there is no active voice and passive voice. In statement, there is active and passive. In interrogative sentence, also there is active and passive. In imperative also there is active and passive. యాక్టివ్ వాయిస్ మూడు రకాలు, అవి స్టేట్మెంటు, ఇంట్రాగేటివ్, ఇంపెరేటివ్. బట్ ఎక్స్క్లమేటరీలో అయితే మనకు యాక్టివ్ ప్యాసివ్ రాదు. స్టేట్మెంట్ సెంటెన్స్ హ్యాస్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎండింగ్ విత్ క్వశ్చన్ మార్క్. ఇంపెరేటివ్ సెంటెన్స్ హ్యాస్ నో సబ్జెక్ట్, ఇట్ హ్యాస్ ఓన్లీ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. స్టేట్మెంట్లో కర్త కర్మ క్రియలను కలిగి ఉంటుంది. ఇంట్రాగేటివ్ క్వశ్చన్ మార్క్ని కలిగి ఉంటుంది. ఇంపెరేటివ్ వర్బ్ మరియు ఆబ్జెక్ట్ని మాత్రం కలిగి ఉంటుంది. దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాలి. ఇన్ ప్రెజెంట్ టెన్స్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ టెన్సెస్. They are simple present, present continuous, present perfect continuous. In past tense also there are four types: simple past, past continuous, past perfect continuous. In future also there are four types: simple future, future continuous, future perfect continuous. Totally 12 tenses are there. మొత్తం 12 టెన్స్లలో మనకు కేవలం 8 టెన్స్లో మాత్రమే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. రిమైనింగ్ 4 టెన్స్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉండదు. అది ఒకసారి చూద్దాం. లిస్ట్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఉండేది సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ 8లో యాక్టివ్ ప్యాసివ్ ఉంటుంది. ఇక రైట్ సైడ్ ఉండేటువంటి 4 ఏవేవి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఆల్సో ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ 4 మనకి యాక్టివ్ ప్యాసివ్ లేదన్నమాట. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వచ్చేటువంటి ఆ 8 టెన్స్ల యొక్క ఫార్ములాను ఒకసారి గమనిస్తాం. చూడండి. ఫస్ట్ కాలంలో టెన్స్ పేర్లు 8 టెన్స్ పేర్లు ఉన్నాయి. మిడిల్ కాలంలో యాక్టివ్ వాయిస్ యొక్క ఫార్ములాసు, లాస్ట్ కాలంలో ప్యాసివ్ వాయిస్ యొక్క ఫార్ములాసు. ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి మిడిల్ కాలం ఫార్ములాకి వస్తే సబ్జెక్ట్ అన్నింటిలో కామన్గా ఉంది. 8 టెన్స్లో కూడా ఎస్ అని ఉంది కామన్. ఆబ్జెక్ట్ కూడా కామన్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్టులను తీసేస్తే మిగిలింది మనం నేర్చుకోవాలి. డూ డస్ V1 సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ డిడ్ V2, ప్రెజెంట్ కంటిన్యూస్ యామ్ ఈజ్ ఆర్ V1 ING, పాస్ట్ కంటిన్యూస్ వాజ్ వర్ V1 ING, ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యాజ్ హ్యావ్ V3, పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ V3, సింపుల్ ఫ్యూచర్ విల్ షెల్ V1, ఫ్యూచర్ పర్ఫెక్ట్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ V3. ఇది అక్కడ మిగులుతుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ కాలంలో ఉండేటువంటి ప్యాసివ్ వాయిస్ యొక్క ఫార్ములాను గమనించినట్లయితే అన్ని సెంటెన్స్ కూడా ఆబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో అన్ని ఆబ్జెక్టులు కామన్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ని తీసేస్తాం. తర్వాత V3 వర్బ్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్లో V1 రావచ్చు, V2 రావచ్చు, ING వర్బ్ రావచ్చు. బట్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అంటే కంపల్సరీ V3 వర్బే రావాలి. V3 వర్బ్ అన్నింటిలో కామను, బై అనేది కూడా అన్నింటిలో కామను, ప్లస్ సబ్జెక్ట్ కూడా అన్నింటిలో కామన్. ఈ కామన్ అన్నీ తీసేస్తే ఇప్పుడు మిగిలింది ఒకసారి మనం చూద్దాం. ప్యాసివ్ వాయిస్లో కామన్గా ఉన్నవన్నీ కూడా తీసేస్తే ఇంక మిగిలినటువంటి హెల్పింగ్ వర్బ్ మధ్యలో రెడ్డింగ్తో ఉంది. అవి ఒకసారి చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ యామ్ ఈజ్ ఆరు,
సింపుల్ పాస్ట్ వాజ్ వేరు, ప్రెజెంట్ కంటిన్యూస్కి యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్, పాస్ట్ కంటిన్యూస్కి వాజ్ బీయింగ్, వర్ బీయింగ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్కి హ్యాస్ బీన్, హ్యావ్ బీను, పాస్ట్ పర్ఫెక్ట్కి హ్యాడ్ బీను, సింపుల్ ఫ్యూచర్ విల్ బీ, షెల్ బీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్కి విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ మిగులుతుంది. కామన్గా ఉన్న వాటిని రిమూవ్ చేసిన తర్వాత పట్టిక ఈ క్రింది విధంగా ఉంది. సింపుల్ ప్రెజెంట్ డూ డస్ V1, దానికి ప్యాసివ్లో యామ్ ఈజ్ ఆర్ రావాలి. సింపుల్ ప్రెజెంట్ డిడ్ V2, దాని యొక్క ప్యాసివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్ వాజ్ వేర్. ప్రెజెంట్ కంటిన్యూస్లో వచ్చి యామ్ ఈజ్ ఆర్, దానికి ప్యాసివ్లో యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్ వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్కి వచ్చి యాక్టివ్ వాయిస్లో వాజ్ వేర్ వస్తే ప్యాసివ్లో వాజ్ బీయింగ్, వెర్ బీయింగ్ తీసుకోవాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్కి యాక్టివ్లో హ్యాజ్, హ్యావ్ ఉంటే ప్యాసివ్లో హ్యాజ్ బీన్, హ్యావ్ బీన్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్కి యాక్టివ్లో హ్యాడ్, ప్యాసివ్లో హ్యాడ్ బీన్. సింపుల్ ఫ్యూచర్ యాక్టివ్లో వచ్చి విల్, షెల్, ప్యాసివ్లో వచ్చి విల్ బీ, షెల్ బీ. ఫ్యూచర్ పర్ఫెక్ట్కి యాక్టివ్లో విల్ హ్యావ్, షెల్ హ్యావ్, ప్యాసివ్ వాయిస్లో విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు 3 మోడల్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ మోడల్, ఇంట్రాగేటివ్ మోడల్, ఇంపారేటివ్ మోడల్. వీటిలో మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వచ్చే టెన్స్లు కూడా 8 టెన్స్లు ఉన్నాయి అని ఈ 2 నేర్చుకున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు స్టేట్మెంట్ మోడల్లోకి వెళ్ళిపోదాం. స్టేట్మెంట్ మోడల్ అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ కలిగినటువంటి వాక్యాలు ఇచ్చినప్పుడు యాక్టివ్ టు ప్యాసివ్ ఎలా మార్చాలో నేర్చుకుందాం. వాక్యాన్ని సింపుల్ ప్రెజెంట్లో ఇచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్కి ఎలా మార్చాలి అనే దానికి ఇప్పుడు మీకు ఫార్ములాస్ ఇచ్చేసాను. ఫుల్ ఫార్ములా పట్టికలో ఉండేటువంటి విధంగా సింపుల్ ప్రెజెంట్ యాక్టివ్ వాయిస్ యొక్క ఫార్ములా సబ్జెక్టు డూ డస్ V1లలో ఏదో ఒకటి వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ప్యాటర్ను. ప్యాసివ్ వాయిస్కి వస్తే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, యామ్ ఈజ్ ఆర్ ఉండాలి, V3 వర్బ్ ఉండాలి, బై ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. అంటే యాక్టివ్ వాయిస్లో V1 ఇస్తే దాన్ని ప్యాసివ్లో V3 వర్బ్గా మార్చాలి. ఎగ్జాంపుల్ గో అని ఇస్తే వెంట్, గాన్, గో వెంట్, గాన్, గాన్ అవుతుంది. ఈట్, ఏట్, ఈటన్, ఇట్లా V1 వచ్చి V3గా మార్చేసేయాలి. వాక్యం సింపుల్ ప్రెజెంట్లో ఉందని మనకు ఎలా తెలుస్తుంది? డూ డస్ V1, ఈ 3 వర్బులలో ఏ వర్బ్ ఇచ్చినా అది సింపుల్ ప్రెజెంటు. అప్పుడు మనం ప్యాసివ్లోకి చేంజ్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ యామ్ ఈజ్ ఆర్లలో ఆబ్జెక్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆబ్జెక్ట్తో ప్యాసివ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉంటే ఈజ్ తీసుకొని, ప్లూరల్ ఉంటే ఆర్ తీసుకోండి, ఐ కనుక ఉంటే యామ్ తీసుకొని ఆ ఫార్ములా ప్రకారం రాస్తే ప్యాసివ్లోకి మారిపోతుంది. ఈ క్రింది ఉదాహరణలను గమనించండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, సీత సింగ్స్ ఏ సాంగ్. బాయ్స్ రైట్ ది ఎగ్జామ్ టుడే. ఐ కంప్లీట్ ద వర్క్. ఆల్ 3 sentences are given in simple present. V1 verb is there. ఇచ్చిన వాక్యాలను సింపుల్ ప్రెజెంట్ యాక్టివ్ వాయిస్ ఫార్ములా సబ్జెక్టు V1 వర్బ్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు. దాని ప్రకారం ఇప్పుడు మనం సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్టులను గుర్తిస్తాం. ఇన్ ఫస్ట్ సెంటెన్స్ సీత సబ్జెక్టు, సింగ్స్ వర్బ్, సాంగ్ ఆబ్జెక్ట్. ఇన్ సెకండ్ బాయ్స్ సబ్జెక్ట్, రైట్ వర్బ్, ఎగ్జామ్ ఆబ్జెక్ట్. ఇన్ థర్డ్ వన్ ఐ సబ్జెక్ట్, కంప్లీట్ వర్బ్, వర్క్ ఈజ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకు అన్నిటికీ థర్డ్ ఫామ్ వర్బ్ కావాలా. సింగ్, సాంగ్, సంగ్, రైట్, రోట్, రిటర్న్, కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. ఎందుకంటే ప్యాసివ్లో మనం థర్డ్ ఫామ్గా మార్చాలి. ఎల్లో కలర్లో బ్లింక్ అవుతున్నటువంటిది వర్బ్ యొక్క డీటెయిల్స్. దాంట్లో 3వ కాలంలో సింగ్, సాంగ్, సంగ్ తీసుకోవాలి, రైట్కి వచ్చి రిటర్న్ తీసుకోవాలి, కంప్లీట్కి వచ్చి కంప్లీటెడ్ థర్డ్ ఫామ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో థర్డ్ ఫామ్గా మార్చేయాలి. ఇప్పుడు నేను ఈ 3 వాక్యాలను ప్యాసివ్ వాయిస్లోకి మార్చబోతున్నాను. ఫార్ములాను గమనిస్తే ఫస్ట్ ఆబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, యామ్ ఈజ్ ఆర్ తీసుకోవాలి. 1 V3 వర్బ్ మార్చి బై రాసి సబ్జెక్ట్ పెడితే మారిపోతుంది. దాని ప్రకారం చూస్తే మొదటి వాక్యంలో ఆబ్జెక్ట్ ఏ సాంగ్, రెండవ వాక్యంలో ఆబ్జెక్ట్ ది ఎగ్జామ్, మూడవ వాక్యంలో ఆబ్జెక్ట్ ది వర్క్. ఫస్ట్ రాయాలి కాబట్టి మూడిట్లో నేను అది రాశాను. ఫార్ములా ప్రకారం ఆబ్జెక్ట్ రాసిన తర్వాత యామ్ ఈజ్ ఆర్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఏ సాంగ్ సింగులర్, ఈజ్ వస్తుంది. రెండో దానికి ద ఎగ్జామ్ కూడా సింగులర్, ఈజ్ వస్తుంది. మూడో దాంట్లో ద వర్క్ కూడా సింగులర్ కాబట్టి అన్నిటికీ ఈజ్తో రెండో పాయింట్గా హెల్పింగ్ వర్బ్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫార్ములాలో V3 వర్బ్ అంటే యాక్టివ్ వాయిస్లో ప్రెజెంట్ టెన్స్ వర్బ్ V1 ఉంటే దాన్ని ప్యాసివ్లోకి V3గా మార్చాలి. ఫస్ట్ దానికి సింగ్ ఉంటే సంగ్ అవుతుంది, సెకండ్ దానికి రైట్ వచ్చి రిటర్న్ అవుతుంది, థర్డ్ దానికి కంప్లీట్ వచ్చి కంప్లీటెడ్ అవుతుంది. నెక్స్ట్ ఫార్ములా ప్రకారం V3 వర్బ్ తర్వాత బై, 3 వాక్యాలు కూడా బై యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి పెట్టాలి. అన్నిట్లో సబ్జెక్టు. ఫస్ట్ దానికి సీత సబ్జెక్టు, రెండో దానికి బాయ్స్ సబ్జెక్టు, మూడో దాంట్లో ఐ సబ్జెక్టు. ఐ వచ్చి ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు అది మీగా మారుతుంది. ఐ, మై, మీ. ఇక రెండో వాక్యంలో టుడే అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి అది మిగిలిపోయింది. దాన్ని లాస్ట్లో అట్నే బాయ్స్ తర్వాత యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ సింపుల్ ప్రెజెంట్లో యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి మార్చాలంటే ఆ ఫార్ములాని బేస్ వేసుకొని చూస్తూ రాయడమే, పెద్ద కష్టమేమీ లేదు. ఇప్పుడు మనం ప్యాసివ్ నుండి యాక్టివ్కి ఎలా మార్చాలో ఒకసారి చూద్దాం. నౌ ప్యాసివ్ వాయిస్ టు యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ నుండి యాక్టివ్కి
మార్చడం ఎలా అనేది చూస్తాం. వన్స్ అగైన్ అబ్జర్వ్ ద ఫార్ములాస్. సింపుల్ ప్రెజెంట్ యాక్టివ్ వాయిస్ ఫార్ములా సబ్జెక్ట్, V1 verb object. Passive voice formula is object, am is or V3 verb by subject. Now read the sentence. Apples are eaten by the girls. Food is cooked by mother. This picture is drawn by them. These three sentences are in passive voice. By ఉంది కాబట్టి అది passive voice లో ఉందని అర్థం చేసుకోండి. ఇప్పుడు వాక్యాన్ని సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్లుగా మనం డివైడ్ చేస్తాం. చూడండి, ప్యాసివ్ నుండి యాక్టివ్కి మారుస్తున్నాం కాబట్టి ఇప్పుడు యాక్టివ్ వాయిస్ యొక్క ఫార్ములాను అబ్జర్వ్ చేయాలా. ఫస్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. మరి మొదటి వాక్యంలో సబ్జెక్టు ద గర్ల్స్ కాబట్టి గర్ల్స్ ఫస్ట్ ఇక్కడ వస్తుంది. రెండవది V1 వర్బ్, ఇక్కడ ఈట్ అనేది థర్డ్ ఫామ్ వర్బ్, దాన్ని V1గా మారిస్తే ఈట్. తర్వాత ఆబ్జెక్ట్ వచ్చి యాపిల్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? ద గర్ల్స్ ఈట్ యాపిల్స్. ఇక రెండవ వాక్యానికి వస్తే సబ్జెక్టు మదర్తో స్టార్ట్ చేస్తాం. తర్వాత కుక్డ్ అనేది V3 వర్బ్, దాని యొక్క V1గా మారిస్తే కుక్. తర్వాత ఫుడ్ ఈజ్ ఆబ్జెక్ట్, మదర్ కుక్స్ ఫుడ్. థర్డ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ దెమ్, దాన్ని సబ్జెక్ట్గా మారిస్తే దే అవుతుంది. తర్వాత డ్రాన్ అనేది V3 వర్బ్, దానికి V1 వర్బ్ వచ్చి డ్రా. తర్వాత దిస్ పిక్చర్ ఆబ్జెక్టు, దే డ్రా దిస్ పిక్చర్. రెండో వాక్యంలో కుక్ అనే వర్బ్కి ఎస్ కలిపాను. అది ఎందుకు కలిపానంటే సింపుల్ ప్రెజెంట్లో థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు సబ్జెక్టు వర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది, అందువల్ల అక్కడ ఎస్ కలిపాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం మిగిలినటువంటి 7 టెన్స్లు సింపుల్ పాస్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా మన యాక్టివ్ నుండి ప్యాసివ్కి, ప్యాసివ్ నుండి యాక్టివ్కి మార్చాలంటే వాటికి నేరుగా ఉండేటువంటి యాక్టివ్ వాయిస్ ఫార్ములా, ప్యాసివ్ వాయిస్ ఫార్ములా రెండు అక్కడ రాసుకోండి. దాని ప్రకారం కొన్ని వాక్యాలు తీసుకొని దాని మీద సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్లను గుర్తుంచుకొని సూత్రాన్ని చూస్తూ మీరు రాసినట్లయితే ఈజీగా ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నట్లు యాక్టివ్ నుండి ప్యాసివ్కి, ప్యాసివ్ నుండి యాక్టివ్కి మార్చడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం స్టేట్మెంట్ సెంటెన్స్లో యాక్టివ్ నుండి ప్యాసివ్ టు యాక్టివ్ ఎలా మార్చాలని నేర్చుకున్నాం. తర్వాత ఇంకా క్వశ్చన్ మోడల్ ఉంది, ఇంపెరేటివ్ ఉంది, అది తదుపరి వీడియోలో చేస్తాను. అంతవరకు సెలవు.